బీజేపీ మీదే ప్రజలు ఛార్జ్ షీట్ వేసే సమయం దగ్గర పడింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేషనల్ హెరాల్డ్ ఆస్తులు స్వాధీనం చేయడాన్ని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. మనీయే లేని కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు చేయడం అత్యంత దారుణమని చెప్పుకొచ్చారు. భారత స్వాతంత్ర సమర యోధులను, దేశ మహోన్నత నేతలను, వారు చేసిన కృషిని బీజేపీ అవమానపరుస్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాపై ట్రోలింగ్ స్పందించిన విజయశాంతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తిరుమలకు విచ్చేయడమే కాకుండా శ్రీవారికి తలనీలాలు కూడా సమర్పించారు. అయితే కొందరు మాత్రం పవన్ సతీమణి అన్నా లెజినోవాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్కు పాల్పడుతున్నారు. అన్నా లెజినోవాపై జరుగుతున్న ట్రోలింగ్ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రముఖ నటి విజయశాంతి ఖండించారు. పవన్ సతీమణి అన్నా లెజినోవాపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం అత్యంత అసంజసమని పేర్కొన్నారు. అదిరిపోయే గుడ్ న్యూస్, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తొలి విడతలో బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు 1,00,000 చొప్పున చెక్కులు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు శంషాబాద్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఫస్ట్ విడత కింద 1,00,000 రూపాయల చొప్పున చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అందజేశారు. పార్టీ లైన్ దాటితే సహించం, మంత్రివర్గ విస్తరణపై మాట్లాడిన ఉపయోగం లేదు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ విస్తరణ అనేది అధిష్టానం నిర్ణయం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరికి తోచిన విధంగా వ్యాఖ్యలు చేయవద్దని ఆయన చెప్పుకొచ్చారు. అధిష్టానం నందే తుది నిర్ణయం అని, ఈ విషయంలో ఎవరేమి మాట్లాడినా ఉపయోగం ఉండదు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ చూసుకుంటుంది. మరోసారి ఈ అంశంపై మాట్లాడవద్దు, నేతలు కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అయితే మనందరి లక్ష్యం రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే అని సీఎం రేవంత్ రెడ్డి హితబోధ చేశారు. హాయ్ అండి, ఈరోజు 16/6/2025 గోల్డ్ రేటు గురించి మనం తెలుసుకుందాం. 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈరోజు మార్నింగ్ గ్రాము 9,510 రూపాయలుగా ఉంది. అదే ఈవినింగ్ వచ్చే లోపల 9,796 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి గ్రాముకి 286 రూపాయలు పెరగడం జరిగింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు గురించి తెలుసుకుందాం. మార్నింగ్ 8,711 రూపాయలుగా ఉంది. అదే ఈవినింగ్ వచ్చే లోపల 8,973 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి 262 రూపాయలు పెరిగింది. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ రేటు గురించి తెలుసుకుందాం. మార్నింగ్ సిల్వర్ రేటు 98 రూపాయలుగా ఉంది గ్రాము. అలాగే ఈవినింగ్ వచ్చే లోపల గ్రాము 99 రూపాయలుగా ఉంది. అంటే 1 రూపీ గ్రాము మీద పెరిగింది. జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐకి చంపేస్తామని బెదిరింపులు. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా సత్యసాయి జిల్లా పర్యటనలో రామగిరికి వచ్చిన సందర్భంగా పోలీసులు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి రాగానే తప్పు చేసిన పోలీసుల్ని యూనిఫామ్ తీసి నిలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. వీటిపై స్పందించిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. పోలీసులను బట్టలు ఊడదీస్తానంటూ జగన్ చేసిన హెచ్చరికపై స్పందించిన రామగిరి ఎస్ఐ, పోలీసులు బట్టలు ఊడదీయటానికి నువ్విస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా అంటూ రామగిరి ఎస్ఐ సుధాకర్ ప్రశ్నించారు. కష్టపడి చదివి రన్నింగ్ రేసులో పాస్ అయి వేసుకున్న యూనిఫామ్ ఇది అని నువ్వు ఇప్పుడు దాన్ని ఊడదీస్తానంటే అదేమీ అరటి తొక్క కాదు అన్నారు. మేం నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే చస్తాం,
అడ్డదారులు తొక్కం, జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రామగిరి ఎస్ఐ వ్యాఖ్యలపై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటుగా స్పందించారు. సుధాకర్ యాదవ్ అవినీతి పరుడని, ఆయన వ్యాఖ్యలకు పోలీసుల యూనిఫామ్ సిగ్గుపడుతుందంటూ వ్యాఖ్యానించారు. తమ కార్యకర్త ఇంటిపై రాళ్లు దాడి జరుగుతుందని ఫిర్యాదు చేస్తే నిందితులు కాపాడేందుకు సుధాకర్ ప్రయత్నించాడని ఆరోపించారు. బాధితులపైనే కేసులు పెట్టిన వ్యక్తి సుధాకర్ యాదవ్ అన్నారు. కంచగచ్చబౌలి భూముల వ్యవహారం అదే నిజమైతే సీఎస్ జైలుకు వెళ్లాల్సిందే, సుప్రీం హాట్ కామెంట్స్. హైదరాబాద్ కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో నేడే ఏప్రిల్ 16న విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. చెట్లు నరికేసి ముందు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా చెప్పాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా ఊరుకునేది లేదని ధర్మాసనం హెచ్చరించింది. ప్రస్తుతం ఆ భూముల్లో అన్ని పనులు నిలిపివేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం కంచగచ్చబౌలి భూములపై స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. తదుపరి విచారణ మే 15వ తేదీకి వాయిదా వేసింది. భూముల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు, ఎంత కాలంలో పూర్తి చేస్తారు, జంతువుల్ని ఎలా సంరక్షిస్తారు అనే అంశంపై ప్రణాళికను 4 వారాల్లోగా సమర్పించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెల్లమ్మ నేనున్న విద్యార్థినికి లోకేష్ అభయం. ఏపీ ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను మంత్రి నారా లోకేష్ సన్మానించారు. పైనింగ్ స్టార్స్ 2025 పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసిన నారా లోకేష్ గవర్నమెంట్ కాలేజీలో చదివి టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తమ కుటుంబ కష్టాలను నారా లోకేష్ దృష్టికి తెచ్చింది. దీంతో చలించిపోయిన నారా లోకేష్ ఆ విద్యార్థినికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నేనున్న చెల్లమ్మ, ఎక్కడ చదువుకుంటావో చదువుకో, నీ ఇష్టం, నేను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ బిఆర్ గవాయ్. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం రోజున సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బిఆర్ గవాయ్ తదుపరి సీజేగా సిఫారసు చేశారు. దీంతో జస్టిస్ బిఆర్ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. భాషకు మతానికి సంబంధం లేదు, ఉర్దూ ఇండియాలోనే పుట్టింది. సుప్రీంకోర్టు ఉర్దూ భాష ఇండియాలోనే పుట్టిందని, దాన్ని ఓ ప్రాంతాన్ని మతానికి అంటకట్టడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. ముఖ్యంగా మరాఠీని మాత్రమే సైన్ బోర్డులకు వాడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉర్దూను వాడకూడదంటూ అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. మరాఠీతో పాటు ఉర్దూ భాష కూడా రాజ్యాంగ ప్రకారం ఒకే రకమైన హోదా ఉన్నట్లు పేర్కొంది. మరాఠీ, హిందీ భాషల తరహాలోనే ఉర్దూ కూడా ఇండో ఆర్యన్ భాష అని స్పష్టం చేసింది. ఇక్కడే పుట్టి ఎంతో మందికి బాగా నచ్చిన ఈ భాష కవుల హృదయాలను సైతం కదిలించిందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే స్థానిక ప్రజలకు ఈ భాష బాగా అర్థం అవుతుండడం వల్లే సైన్ బోర్డులపై కొనసాగుతుందని కోర్టు వెల్లడించింది. ఇలా సుప్రీంకోర్టు సంచలన తీర్పుని ఇవ్వగా అంతా షాక్ అవుతున్నారు. ఒక రోజు ముందే విచారణకు హాజరవుతా సిట్కు విజయసాయిరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన మద్యం కుంభకోణం కేసులో ఏపీ సిట్ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా మంగళవారం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నోటీసులపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ముందుగానే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో 17నే వస్తానని సిట్ అధికారులకు సమాచారం అందించారు. అందుకు తాము సిద్ధం అంటూ సిట్ తిరిగి సమాచారం అందజేసింది. గతంలో కాకినాడ సిపి పోర్ట్, కాకినాడ సెజ్ వ్యవహారంలో ఏపీ సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడ సిఐడి పోలీసులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం విజయవాడ సిఐడి కార్యాలయానికి చేరుకున్న విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లాలో కలకలం, 30 మంది విద్యార్థులపై విష ప్రయోగం. స్కూల్ తాగునీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలపడం తీవ్ర కలకలం మారింది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం సామగ్రిపై కూడా విషం చల్లారు. అయితే సిబ్బంది అప్రమత్తంతో ఈ పెను ప్రమాదం తప్పి 30 మంది చిన్నారుల ప్రాణాలకు ముప్పు తప్పింది. దీంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా చాడ మండలం ధర్మపురంలోని ప్రభుత్వ పాఠశాలకు గత శనివారం, ఆదివారం సెలవుల నేపథ్యంలో సిబ్బంది వంటగదికి తాళం వేసి ఇంటికెళ్లారు. సోమవారం ఉదయం వంట చేసే ముందు పాత్రలు కడుగుతుండగా వాటిలోంచి చెడు వాసనతో పాటు నురుగులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ గమనించగా అక్కడ పురుగుల మందు డబ్బా కనపడింది. వెంటనే తాగునీటి ట్యాంకును పరిశీలించగా అందులో ఇదే విషయాన్ని కలిపినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని స్కూల్ టీచర్లకు తెలియజేయగా వెంటనే స్పందించి సిబ్బంది విద్యార్థులను నీటి కుళాయిల వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్నం భోజనం వండడం పూర్తిగా నిలిపివేసి ఏ ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పాఠశాల హెచ్ఎం ప్రతిభ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు. ఇంతటి దురాఘాతానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు.